నాకు యాక్సిడెంట్ అయ్యి దగ్గర దగ్గర 8 months అవుతుంది. ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. అసలు ఏమైందో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మా గగన్ అయితే స్కూల్ నుంచి అయితే తొందరగా తీసుకొచ్చేసినాము. వాడికి 2:30 వరకు, కానీ 2 o'clock వరకే ఉంచి ఇంకా కిందికి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసినాను. ఇంటికాడ డ్రెస్ చేంజ్ చేయొచ్చు కదా అని అనొచ్చు. ఇంటికాడ చేంజ్ చేస్తే ఏంటంటే మాతో పాటు మష్విక్ కూడా వస్తా అంటాడు. ఇంకా అట్లానే మా అత్తమ్మ దగ్గరని మష్విక్ని వదిలేసి మా గగన్ని ఇక్కడే స్కూల్ దగ్గరనే డ్రెస్ చేంజ్ చేసి మాతో పాటు అయితే తీసుకెళ్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే సెలూన్కి అనమాట. సెలూన్కి ఎందుకంటే నేను ఎయిర్కి ట్రీట్మెంట్ తీపించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే బ్లడ్ అంతా హెయిర్లోనే వండిపోవడం వల్ల నేను ఒక 11 days అట్లా మేము హెడ్ బాత్ చేయలేను అనమాట. అప్పుడు మొత్తం గుండు చేయించుకుందాం అనుకున్నా, కానీ ఎవరు వద్దనే అని నన్ను స్టాప్ చేసేసినారు. ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికే కట్ చేసిరు అనమాట. తర్వాత ఎయిర్ గ్రోత్ అయ్యింది, కాకపోతే లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయలేకపోతున్నా అని యాక్సిడెంట్ అయిన 4 months 6 months నేను ఏం చేసిన అంటే మొత్తము ఎయిర్ కట్ అయితే చేయించుకున్నాను. షార్ట్ కట్గా చేయించుకున్నాను. అయినా యూజ్ లేదు, అట్లనే డ్రై అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫాల్ బాగా అవుతుంది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి. ఇంతకుముందు కూడా ఎయిర్ ఫాల్ బాగానే ఉంది, ఇంకా ఇంట్లోకి వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లమ్ ఏందో తెలియదు కానీ ఫుల్ ఎయిర్ ఫాల్ అవుతుంది. ఆ ఎయిర్ ఫాల్ ఇంకా అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ది అన్ని దీని మీద పడవడం వల్ల ఎయిర్ అంతా డ్రై అయిపోతుంది అనమాట. మొత్తం చిక్కులు పడుతున్నాయి. ఇట్లా నేను దూకుంటున్నా లేదో అప్పుడే మళ్ళీ చిక్కులు పడుతున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ ఎయిర్ ఉంటుంది కదా, ఆ బేబీ ఎయిర్ అనేది మొత్తం ఇట్లా పైకి లేస్తుంది. వీడియోలు చేసేటప్పుడు ఇట్లా గలీజ్గా అనిపిస్తుంది. ఎంత దువ్వినా ఎంత వాటర్ పెట్టి తడిపెట్టినా సరే లేస్తూనే ఉంది. దానివల్ల నా లుక్ అంతా పోతుంది. నేను ఇక్కడ సెలూన్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే కూడా ఈ బ్రదర్ అదే చెప్తున్నాడు, మీ ఎయిర్ చాలా సెన్సిటివ్ ఉంది, ఇట్లా దూతుంటేనే ఇట్లా చిక్కులు పడుతుంది. హెల్దీగా ఉండంత, కాకపోతే ఇట్లా దువ్వే టైంలో ఏంటంటే చిక్కులు పడుతున్నాయి అంట, చాలా సెన్సిటివ్ అయిపోయిందంట. ఇట్లా కొంచెం డ్రై కూడా ఉంది అనేసరికి ఇంకా నేనైతే మంచిగా అంటే కెరటిన్ లాగా ట్రీట్మెంట్ అనమాట ఒకటి చేయించుకుంటున్నాను, కొంచెం స్ట్రైట్నింగ్ లాగా. అంటే మీరు అనొచ్చు ఎందుకు సోకులని, నా హెయిర్ నాకు బాగా ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే డ్రై అయిపోతుంది. ఇంకోటి చిక్కులు పడుతున్నాయి అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఆయిల్ అస్సలే పెట్టను, వీక్లీ వన్స్ పెట్టుకొని కూడా అప్పుడే స్నానం చేస్తున్నాను అనమాట. ఆయిల్ పెట్టకపోవడం వల్ల కూడా నేను డ్రై అయిపోతుంది. పదిగా షూట్స్ ఉంటాయి కదా, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఊకే ఆయిల్ పెట్టుకొని ఉంటే ఏంటంటే అట్లా మెయింటైన్ చేయలేకపోతున్నాను ఆయిల్ పెట్టుకొని. సో అట్లని ఆయిల్ పెట్టుకోకపోవడం రీజన్ ఒకటి, ఇంకోటి అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, ఇంకోటి రీజన్ ఎయిర్ ఫాల్ అవుతుంది. రీజన్ వల్ల మొత్తం ఎయిర్ అనేది డ్రై అయిపోతుంది, చిక్కులు పడుతుంది. ఒకవేళ నా హెడ్ జుట్టుకి కానీ చిక్కులు పడ్డాయి అనుకో, దగ్గర నేను 2 hours 1 hour కూర్చొని మెల్లగా తీసుకుంటా. నాకు ఒకవేళ గట్టిగా కూడా చిక్కులు తీసుకున్నాను అనుకోండి, ఇంకా అంతే మస్తు హెడేక్ వస్తుంటుంది, అసలు తీసుకోలేను, చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను హెడ్ బాత్ చేసిన వెంటనే తూడ్చుకొని ఆరబెట్టుకోవాలి, లేదంటే అట్లనే జుట్టు వేసుకున్నాను అనుకోండి ఇంకా అంతే సంగతి, ఫుల్ హెడేక్ వస్తుంది. యాక్సిడెంట్ తర్వాత నేనైతే ఫిజికల్గా మెంటల్గా ఫుల్ సఫర్ అవుతున్నా. దగ్గర 1 year 1.5 year వరకు ఉంటుందంట యాక్సిడెంట్ది ప్రభావం. నాకైతే ఇంకా 1 year కాలేదు, దగ్గర 8 months 9 months అవుతుంది. ఎప్పుడు అయిపోతుందో ఆ 1 year అనిపిస్తుంది. మస్తు యాక్సిడెంట్ తర్వాత ఎంత ఫిజికల్గా అయినా అంటే మెంటల్గా కూడా చాలా అయినా. నిజం చెప్పాలా, నాకు యాక్సిడెంట్ తర్వాత ఎవరైనా చావులు విన్నాం అంటే చావు అంటేనే సెన్సిటివ్ విషయం అనిపిస్తుంది. నేను మొత్తం డల్ అయిపోతున్నా. అంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదన్నా బ్లడ్, ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటాం కదా, యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళకి బ్లడ్ కనిపించింది ఇంకా అంతే, నేను మస్తు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే ఏదన్నా చావు కబురు విన్నా సరే, ఎవరికి ఇట్లా అయ్యిందని కొంచెం ఇట్లా సెంటిమెంట్ వింటే కదా నేను మస్తు ఫీల్ అయిపోతున్నా. అవి నేను తీసుకోలేకపోతున్నా. అంటే మెంటల్గా మస్తు ఎఫెక్ట్ అయింది, ఇంకోటి ఫిజికల్గా కూడా అయ్యింది కదా. అంటే యాక్సిడెంట్ వల్ల ఇంతకుముందు ఏంటంటే నాకు చావు అంటే అంత భయం ఉండకపోయేది. అంటే నేను యాక్సిడెంట్ తర్వాత చావు దాకా పోయి వచ్చిన కదా, చావు దాకా పోయి వచ్చిన తర్వాతనే ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది కదా. అంటే అప్పుడు కళ్ళ ముందు కనిపించింది, అక్కడ దాకా పోయి వచ్చేసరికి అందుకోసమే నేను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటున్నా. అంటే అవన్నీ కామన్ అవుతుంటాయి, ఇది ఇంకా చిన్నదే అయ్యింది, ఇంకా నేను లక్కీ కాబట్టి నేను బయటపడ్డాను అని అనుకుంటూనే ఉంటా. కాకపోతే అది నన్ను ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. నాకు చాలామంది చెప్పినారు అంటే 1 year 2 years వరకు ఉంటుంది దాని ఎఫెక్ట్, ఏం కాదు తగ్గిపోతుందని. ఇంకా ఎయిర్కి అయితే ట్రీట్మెంట్ తీసుకుందామని ఈ సెలూన్కి అయితే వచ్చిన. ఏదేదో ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకైతే మంచిగా అనిపించింది వీళ్ళ దగ్గర. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి మేము 1-2 months అయింది కానీ సర్వీస్ చేయించుకున్నాను, అంటే ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు బాగా చేసినారు ఇక్కడ. ఇంకా అట్లా నేను ఎయిర్కి కూడా ట్రీట్మెంట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చిన. మీకు కూడా కావాలంటే నాగోల్ బండ్లగూడ దగ్గర ఆనంద్ నగర్ కాలనీలో అయితే ఉంటుంది. మీకు నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి అయితే అప్రోచ్ అవ్వండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద. నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చినారు. జస్ట్ ఇది చేయడానికి దగ్గర ఒక 3 hours అట్లా పట్టింది. ఇంకా అంతసేపు మా గగన్ ఉండలేడు కాబట్టి వాడికి నిద్ర వస్తుందని మధ్యలో నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి మా గగన్ ఇంటి దగ్గర అక్కడ పడుకోబెట్టి మళ్ళీ మా హస్బెండ్ అయితే వచ్చినాడు. అందరు హస్బెండ్స్ ఏమో కానీ మా హస్బెండ్ ఇలాంటి దాంట్లోకైతే సపోర్ట్ ఇస్తాడు. ఇష్టం ఉన్నట్టు చేయించుకో,
ఏదైనా చెయ్యు, నేను వెనకాల నేను ఉన్నా అన్నట్టు అంటాడు. అట్లని నా లిమిట్స్లో నేను ఉంటా, లిమిట్స్ దాటి అయితే నేను ఏం చెయ్యను. ఇంకా ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నాను. అంతసేపు కూర్చోాలంటే, నాకు నేను టైం స్పెండ్ చేయాలంటే ఇది చాలా డేస్ తర్వాత ఇదే అనమాట. ఎక్కువ నాకంటూ టైం స్పెండ్ చేసుకోను, ఎప్పుడు ఇంట్లో పనులు బయట పనులే ఉంటుంది. ఇక్కడ నేను ట్రీట్మెంట్ చేసుకున్నంతసేపు పీస్ఫుల్ అనిపించింది. మెయిన్గా నిద్ర వస్తుంది అనమాట. చాలా డేస్ నుంచి నిద్ర లేదు, నిద్ర పోతున్నా నేనైతే లిటరల్లీ. ఇది చేయడానికి పేషెన్స్ మనకి ఉండాలి, చేసే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ఉండాలి. ఎవరైతే బ్యూటిషియన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి మెచ్చుకోవాలన్నమాట. వాళ్ళు ఈ ఫీల్డ్ని ఎట్లా ఎంచుకుంటారేమో నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే మస్తు కష్టపడతారు, ఎంతసేపు గంటలు గంటలు నించొని చేస్తుంటారు. అంటే వాళ్ళకి చేసేటప్పుడు ఎంత పేషెన్స్ తెచ్చుకోవాలి, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు చూడండి. మనకు అవుట్పుట్ అనేది ఇంత నీట్గా వస్తుంది. ఇంట్లో పనులు బయట పనులు చేసుకునే టైంలో నాకంటూ నేను టైం ఇవ్వట్లేదు, కానీ మనకంటూ టైం కొంచెమన్నా స్పెండ్ చేయాలి నాకు అనిపిస్తుంది. కానీ నేనే ఎక్కువ ఇయ్యను. ఇప్పుడు కూడా నాకు టైం ఇచ్చినట్టే ఇచ్చి కూడా మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా అత్తమ్మ ఆడుంది, 2 పిల్లలు ఆడున్నారు, మా ఆయనేమో నా దగ్గర ఉన్నాడు. 2 పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో, ముందే వర్షం పడుతుంది, ఎట్లున్నారో, బయటికి పోతుర్రో, కిటికీలకేం చూస్తురో, అంతా వాళ్ళ మీదనే ఉంటుంది నాకు. ఎంతైనా సరే మనము అనుకుంటాం మనకంటూ టైం ఇవ్వాలని, కానీ ఇవ్వలేము. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లల మీద రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరిగిపోతాయి అనమాట. వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోతే మనకు అవన్నీ టెన్షన్స్ ఉండవు అనుకోండి. కాకపోతే వాళ్ళు చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం తెలియదు, తెలియని ఏజ్లో ఏం చేస్తారో అన్నట్టు భయం ఉంటుంది. ఇప్పుడు ఇంతగానో మాట్లాడినా కదా, ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసినాను అనుకోండి ఎక్కడన్నా, అందులో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయని తీస్తూనే ఉంటారు. ఇట్లా కాదు, అట్లా కాదని ఇట్లా. నేను ఏమైనా కాన్వెంట్ స్కూల్లో చదివినా, నాకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావడానికి, లేదంటే ఇంగ్లీష్ క్లాసెస్కి పోయినా. నేను చదివిందే గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో. ఆ గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో కూడా పేరుకే ఇంగ్లీష్ మీడియం, కానీ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ నేర్పించకపోయారు. నేనే ఏదో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కదా. ఇంకోటి ఏంటంటే వీడియోలో మాట్లాడేటప్పుడు తడబడతాం, దానివల్ల మిస్టేక్స్ వస్తుంటాయి. నేను రాలేదు కదా, ఎక్కిరిస్తారు కదా అని అక్కడనే అయిపోతే ఉన్నది కూడా రాదు. నేర్చుకుంటేనే వస్తుంది, ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అట్లా నేను ఏదైనా క్లాసెస్కి పోతలేను, ఇంట్లోనే మాట్లాడుతుంటేనే వస్తుంది. ఇప్పుడు బెటరు. ఇంతకుముందు కన్నా మా ఆయన అంటుండే, ఎందుకే అంత కామెంట్స్ వస్తున్నాయి, అవసరమా, నువ్వు వాడకు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కూడా వాళ్ళు అట్లనే పెడతారు, మనం నేర్చుకొని చూపించాలి, వస్తలేదు కదా అని అట్లనే లైట్ తీసుకొద్దని అప్పుడు చెప్తూనే ఉంటా. ఇది ఒక విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే మనల్ని ఆపడానికి 100 మంది నించొని ఉంటారు మన ముందు, కానీ మనం ఆపకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, ఇది ఒక్క ఇంగ్లీష్ విషయంలోనే కాదు, ఏ పనులైనా సరే నేర్చుకుంటూ పోతూనే ఉండాలి. అది ఎప్పటికైనా మనని దాటుతుండి మనం నేర్చుకోగలుగుతాం, మనం సక్సెస్ అవుతామని నా ఫీలింగ్. ఇంకా ట్రీట్మెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనేనా, నా హెయిర్ స్టైల్ ఏనా అద్దంలో ఒకటే చూసుకుంటున్నా. ఈ బ్రదర్ ఇంకా అంటుండో, ఇంత లాంగ్ హెయిర్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, అది కూడా హెల్దీగా. అంటే ఇది లాంగ్ హెయిర్ కాదు బ్రో, ఇంకా షార్ట్ హెయిర్. ఇంతకుముందు లాంగ్ హెయిర్ ఉంటే కట్ చేయించుకున్నా, మెయింటైన్ చేసుకోలేక, ఇంకా నాకు టైం లేక మెయింటైన్ చేయలేకపోతున్నా. లేదంటే మంచిగా లాంగ్ ఇంకా తిక్కువ ఉంటుంది. టైం ఉంటే మంచి టిప్స్ ఉన్నాయి నా దగ్గర, హెల్దీ ఫుడ్తో మంచి హెల్దీగా చేసుకోవచ్చు. నేనేంటంటే వర్క్ బిజీ ఉండడం వల్ల, ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల నాకంటూ నేను టైం స్పెండ్ చేయకుండా, మెయిన్లీ హెయిర్కి అయితే కేర్ తీసుకోలేకపోతున్నాను. ఏదో పారాషూట్ ఆయిల్ పెడతా లేదంటే పెట్టను. అది కూడా పెట్టుకోగానే హాఫ్ అన్ అవర్కి స్నానం చేసుకుంటాను. ఇంకా షాంపూ అంటారా, ఏది పడితే అది పెడుతూనే ఉంటాయి. ఎక్కువ అయితే హెడ్ అండ్ షోల్డర్ అయితే పెడతా, ఎందుకంటే డాండ్రఫ్ ఉంటుంది కాబట్టి. అది పెట్టుకుంటే డాండ్రఫ్ పోతుందని అది పెట్టుకుంటాను. అది పెట్టడం వల్ల ఇంకా డ్రై అవుతుంది నా హెయిర్. మంచి షాంపూ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఇక్కడైతే ఈ ట్రీట్మెంట్కి ఒక షాంపూ అయితే చెప్పినారు, ఇంకా అది పెట్టుకోవాలా లేదంటే ఇంకేదన్నా మీరు చెప్పిన షాంపూ పెట్టుకోవాలా, మీరైతే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. ఇంకా అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగుందో అవుట్పుట్. అయ్యో నాకు ఇప్పుడు తడబడుతుంది, ఇప్పుడు కూడా ఈ వర్డ్ అంటుంటే. అవుట్పుట్ ఏదో ఒకటి అవుట్పుట్ చూసారు కదా ఎట్లా వచ్చిందో. నాకైతే మస్తు అనిపించింది, కొత్త లుక్లో. అంటే ఎప్పుడు నేను ఇది ట్రై చేయాలన్నమాట, నా హెయిర్కి అసలు ఇది సెట్ అవుతుందా అని ఆలోచించి చేయించుకున్నా, కానీ బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను మిర్రర్లో చూసుకుంటూ నేను ముడిచిపోతున్నాను అనమాట. కొత్తగా ఉంది కదా, కొత్త హెయిర్ స్టైల్ కదా, సో మంచిగా ఉంటుందా, వర్కౌట్ అవుతుందా లేదన్నట్టు ట్రై చేస్తున్నాం. హస్బెండ్ నుండి బాగుండని చెప్పిండు, అమ్మాయి అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేను. ఇంకా పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిండు. ఇంకా తిందామని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను, పన్నీర్ బిర్యానీ. అసలు నాకు టేస్ట్ అసలు నచ్చలేదన్నమాట. నేను ఎక్కువ బయట తిన్నా కూడా ఎక్కువ పన్నీర్ పులావ్ తింటాను. పన్నీర్ పులావ్ ఎక్కువ ప్లేస్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ తినబుద్ధి కాలేదని మళ్ళీ నేను పూరి అయితే ఆర్డర్ పెట్టుకొని పూరి అయితే తినేసినాను. బయటికి వెళ్దామంటే ఫుల్ వర్షము. ఇంకా మాకు నియర్ బై ఉంటుంది రెస్టారెంట్, మా ఇంటికి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్దామంటే ఫుల్ వర్షము. మళ్ళీ మా ఇంటి దగ్గర మా అత్తమ్మ కాల్ చేసి అడుగుతానేమో వర్షం పడతలేదు అంటది. ఏంది ఇంత డిస్టెన్స్లోనే ఉన్నాం, పక్కపక్కనే ఉన్నాం, ఇక్కడ పడుతుంది అక్కడ పడతలేదు అని షాక్ అయినాము. ఇంకా వర్షం తగ్గిన తర్వాత పిల్లల కోసం ఏదైనా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం గైస్.